ప్రజెంట్ జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సీజన్ లో అన్ని జట్లు ఇప్పటికే దాదాపు 4 మ్యాచ్లు ఆడాయి. ఐపీఎల్ మెగా వేలం తర్వాత జరుగుతున్న సీజన్ కావడంతో ఏ జట్టు బలం ఏంటో అంచనా వేయలేకపోయారు. ఇప్పుడు మాత్రం ఏ జట్టు బలబలాలు ఏంటో అంచనా వేయవచ్చు. కానీ సీజన్ ఏదైనా ఒక జట్టు మాత్రం నిలకడగా రాణిస్తుంది. జట్టు నిండా మ్యాచ్ విన్నర్లు ఉండేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అసలు గెలవాలనే ఆలోచన లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటో చాలా మంది మాజీలు విమర్శలు చేస్తున్నారు. ఈ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సీజన్ లో చెన్నై ఆడిన మొదటి మ్యాచ్ తప్ప మిగతా 4 మ్యాచ్లలో ఓడిపోయింది. అన్ని కూడా చేజింగ్ లలో ఓడిపోయినవి. కానీ ఒక్క మ్యాచ్ లో కూడా గెలవాలని ఆడడం లేదు. ముఖ్యంగా టాప్ ఆర్డర్ విఫలం అవుతున్నారు. కెప్టెన్ రుతురాజ్ అడపాదడప రాణిస్తున్నా అతనికి తోడు ఎవరు నిలవడం లేదు. వన్డౌన్ లో రుతురాజ్ రాణిస్తున్నారు. కానీ మిడిల్ ఆర్డర్ లో గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మ్యాచ్ ను వన్ డే టెస్టుల రీతిలో ఆడుతున్నారు అని సోషల్ మీడియాలో అభిమానులు ఎక్కిపారిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ మ్యాచ్ లో మిడిల్ ఆర్డర్ లో వచ్చిన విజయ్ శంకర్ అవుట్ అయినా కూడా అప్పీల్ చేయకుండా ఢిల్లీ కెప్టెన్ చేశారని అభిమానులు చెబుతున్నారు. దీంతో విజయ్ శంకర్ మరీ జిడ్డుగా ఆడి మ్యాచ్ చివరి వరకు ఉన్నారు. 54 బంతులు 67 పరుగులు చేశారు. అంటే 9 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 127 స్ట్రైక్ రేట్ తో 67 పరుగులు అంటే టెస్ట్ మ్యాచ్ లాగా ఆడారు. ముఖ్యంగా చేజింగ్ చేస్తున్నప్పుడు టార్గెట్ కు అనుగుణంగా బ్యాటింగ్ చేయాలి. రన్ రేట్ పెరుగుతుంటే దానికి తగ్గట్టు హిట్టింగ్ చేయాలి. కానీ ఏదో జిడ్డుకు ఆడుతున్నారని మాజీలు సైతం విమర్శలు చేస్తున్నారు. ఇది ఒక విజయ్ శంకర్ గురించే కాదు, జట్టులో దాదాపు చాలా మంది ఇలాగే ఉన్నారు. దీనికి ప్రధాన కారణం జట్టులో చాలా మంది సీనియర్లు ఉండడమని చాలా మంది చెబుతున్నారు. జట్టులో ధోని, జడేజా, అశ్విన్, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి ఈ విధంగా చాలా మంది సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. దేశవాళీ టోర్నమెంట్ లో హిట్టింగ్ చేసిన ఎవరిని కూడా కొనుగోలు చేయలేదు. అందువల్లే ఈ వరుస ఓటములు వస్తున్నాయని స్వయంగా చెన్నై అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా చెన్నై టీమ్ లో మ్యాచ్ ఫినిషర్ లేని లోటు కనిపిస్తుంది. అదే విధంగా సురేష్ రైనా, డూప్లెసిస్, షేన్ వాట్సన్ లాంటి ప్లేయర్లు లేని లోటు కూడా కనిపిస్తుంది. చెన్నై 5 సార్లు ఛాంపియన్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన బౌలింగ్ డిపార్ట్మెంట్ ఈసారి అంతగా ఆకట్టుకోవడం లేదు. ఒకరిద్దరు మాత్రం పర్వాలేదు అనిపిస్తున్నారు. మొత్తానికి దేశవాళీ టోర్నీలలో ఆడిన ప్లేయర్లను చెన్నై వేలంలో తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. రాబోయే రోజుల్లో రాణించే ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని సగటు చెన్నై అభిమాని కోరుకుంటున్నారు.